ఈ తెలివితేటలు అనేవి మనము ఏదో ఫుడ్ పెడితే రాదు, నేర్పిస్తే కూడా రాదు. ద చైల్డ్ షుడ్ గో త్రూ సర్టన్ లైఫ్ స్టైల్ అండ్ సర్కమ్స్టెన్సెస్, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి పాపం. ఈ షుడ్ అండర్స్టాండ్, వాడిని ఆ సర్కమ్స్టెన్సెస్లో పెట్టాలి, అవగాహన తీసుకురావాలి. అంటే స్కూల్ ఈజ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, పేరెంట్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్, సొసైటీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు మేక్ ఎనీ చైల్డ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్ అన్ ఇడియట్. సో వానికి మెమరీ పవర్ భయంకరంగా ఉందండి, కానీ రోజంతా వాడు సినిమాలు చూస్తూ ఉన్నాడు, రోజంతా మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడు. మెమరీ పవర్ భయంకరంగా ఉంది, వాడు చాలా భయంకరం, వాడికి ఏది చెప్పినా ఇట్లా గుర్తుపట్టేస్తాడు. కానీ ఆ బుర్రను దేనికి వాడుతున్నాడు? ఆ మొబైల్ గేమ్స్ని ఎంత ఫాస్ట్గా ఆడాలనేది వాడుతున్నాడు. ఆ టీవీలో అనవసరమైన ఇన్ఫర్మేషన్, లేదంటే రోజంతా యూట్యూబ్ రీల్లు, ఇన్స్టాగ్రామ్ రీల్లు చూసుకుంటా లేని ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏవో ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది, వానికి ఎందుకు గుర్తుందో వానికి తెలియదు. దే ఆర్ నాట్ ఇంటెలిజెంట్, దే ఆర్ ఓన్లీ మెమరీ. అన్ఫార్చునేట్లీ అవర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ డిపెండెంట్ ఆన్ మెమరీ. మెమరీ బాగున్నాడు, మార్కులు బాగా స్కోర్ చేస్తాడు. వాడు ఎందుకు చదువుతున్నాడో వానికి తెలియదు. వాడు 9th క్లాస్లో 10th క్లాస్లో 100కు 100 మ్యాథ్స్లో వచ్చి ఉంటుంది, కానీ ఎందుకు నేర్చుకున్నాడు ఆ మ్యాథ్స్, దాని అప్లికేషన్ రియల్ లైఫ్లో ఏంటో వానికి తెలియదు. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయో వానికి తెలియదు. వాడు మ్యానుఫ్యాక్చర్డ్ పర్సన్. వాడు ఐఐటీ అయినా కూడా మ్యానుఫ్యాక్చర్డే అవుతాడు, దేనికి పనికిరాని ఐఐటీ ఇంజనీర్ అవుతాడు. వాడు జీవితాంతం ఎంప్లాయీ లాగానే బతుకుతాడు, ఎంటర్ప్రినర్ ఎప్పటికీ అవ్వడు. వీ హ్యావ్ టు గెట్ అవే ఫ్రమ్ దట్ కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ అండ్ ఇంటెలిజెన్స్. తెలివి పెంచుకోవాలా, అవగాహన ఉండాలా, బతికే తెలివితేటలు పెరగాలి, కానీ కేవలం ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదండి. సో దట్ డజంట్ రిక్వైర్ గుడ్ మార్క్స్. పెద్ద మార్కులు తెచ్చుకున్న వాడే చేస్తాడని కాదు. ఈరోజు మా క్లాస్ రూమ్లో ఇఫ్ యూ గో బ్యాక్, వీ హ్యాడ్ అవర్ 25-year అలుమ్నై చూస్తే, క్లాస్లో అప్పుడు రెగ్యులర్గా లాస్ట్ వచ్చేవాడు, టుడే ఈజ్ అ వెరీ బిగ్ ఎంటర్ప్రినర్. క్లాస్లో ఫస్ట్ వచ్చి 100కు 100 ఎప్పుడు అవార్డులు తీసుకునేవాడు, టుడే హీజ్ అ ప్రొఫెసర్. అంటే బోత్ ఆర్ డూయింగ్ గుడ్ and respectable only, but success is not defined by intelligence. సో ఇంటెలిజెన్స్ ఉంటే మాత్రాన వాడు బతికేస్తాడు, చాలా బాగుంటాడు, వాడు ఎన్ని సాధిస్తాడు అనేది కాదు. బతికే తెలివితేటలు ఇంపార్టెంట్. సో యాజ్ ఎ పేరెంట్స్ వాని ఇంటెలిజెంట్ చేయాలనే ప్రయత్నం కంటే వాడు బతికే తెలివితేటలు మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది ఆలోచించి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మోర్ ఇంపార్టెంట్. లైఫ్ స్కిల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే బతకాలంటే లైఫ్ స్కిల్స్ కావాలి వానికి, ఆ తెలివితేటలు వానికి ఉండాలి. వాడు సొంతంగా బతకగలుగుతాడా లేదా, వాడి కాళ్ళ మీద వాడు నిలబలుగుతాడా లేదా అనేది ఇంపార్టెంట్. వాడు ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాడు, 100కు 100 తెచ్చుకోగలుగుతాడు, ఏం లాభం బతకలేకపోతే. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.